హలో ఎవ్రీవన్. ఐపీఎల్ మినీ యాక్షన్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజింగ్ ప్లేయర్స్ లిస్ట్ చూసుకుందాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశపరిచింది. వై నాట్ 300 అంటూ భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటి దారి పట్టింది. తమకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్తో ఈ సీజన్ను ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా వరుస పరాజయాలతో చతికిలపడింది. చివర్లో పుంజుకొని హ్యాట్రిక్ విజయం సాధించిన టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. మొత్తం 14 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవడంతో పాటు ఓ మ్యాచ్ రద్దవడంతో 13 పాయింట్స్ సొంతం చేసుకొని 6వ స్థానంలో సరిపెట్టుకుంది. మొహమ్మద్ షమి, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్సన్, జీసన్ అన్సార్లు తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా మొహమ్మద్ షమి అండ్ నితీష్ కుమార్ రెడ్డి, జీసన్ అన్సారీలు వైఫల్యం సన్ రైజర్స్కి విజయావకాశాలకు దూరం చేసింది. డిసెంబర్ చివరిలో ఐపీఎల్ 2026 సీజన్కి సంబంధించిన మినీ వేలం జరగనుంది. నవంబర్ 15 లోపు రిటర్న్ చేసుకునే ఆటగాళ్ల జాబితా ఫ్రాంచైజ్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు తమ రిటైన్ రిలీజ్ లిస్టులపై ఫోకస్ పెట్టాయి. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. సన్ రైజ్ హైదరాబాద్ కూడా తమకు భారంగా మారిన ఆటగాళ్లను వదిలేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీతో పాటు అభినవ్ మనోహర్, జీసన్ అన్సారీ, రాహుల్ చహర్, ఆడమ్ జంపాలను సన్ రైజర్స్ వదులుకునే ఛాన్స్ ఉంది. ఈ 5గురు ఆటగాళ్లు జట్టుకు భారంగా మారారు. రూపాయలు 10 కోట్లు పెట్టి కొన్న మొహమ్మద్ షమి కనీసం 10 వికెట్లు కూడా తీయలేదు. 9 మ్యాచ్లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీశాడు. రూపాయలు 3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రాహుల్ చహర్, రూపాయలు 2.40 కోట్లు తీసుకున్న ఆడమ్ జంపాలు కూడా జట్టు అంచనాలు అందుకోలేకపోయారు. ఆడమ్ జంపా ఆరంభంలోనే గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 2 మ్యాచ్లు ఆడి 2 వికెట్లు తీశాడు. పేలవ ఫామ్తో రాహుల్ చహర్ కూడా తుది జట్టు అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఒకే ఓవర్ బౌలింగ్ చేశాడు. జీసన్ అన్సారీ తన తొలి మ్యాచ్లోనే 3 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన కనబర్చిన ఆ తర్వాత జోరు కొనసాగించలేకపోయాడు. రూపాయలు 3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అభినవ్ మనోహర్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 8 మ్యాచ్ల్లో 12.20 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు మాత్రమే చేశాడు. సన్ రైజర్స్ రిలీజింగ్ లిస్ట్ చూసుకుంటే మొహమ్మద్ షమి, రాహుల్ చహర్, ఆడమ్ జంపా, జీసన్ అన్సారీ, అభినవ్ మనోహర్.